కొంచెం ఎందుకు చదివించాలి పిల్లల్ని మీరు ఖచ్చితంగా మీరు వెల్కమ్ టు పిఎస్ఆర్ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం పెరికి గ్రామంలో ఉన్నాం. వీళ్ళకి ఒక ప్రధాన సమస్య తలెత్తుతుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కులం ఉంటే కనుక వారికి ఈ కులానికి సంబంధించి ఈ రేంజ్లో అంటే జీవో పాస్ అయ్యి ఈ రేంజ్లో తీసుకుంటే బీసీ కానీ ఓసీ కానీ ఓబీసీ కానీ ఉంటుంది. కానీ వీళ్ళకి ఉన్న కులంలో వీళ్ళకి ఏ కులంలోకి వాళ్ళు వెళ్తున్నారో కూడా మెన్షన్ అవ్వలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. బేడ బుడగ జంగం వారు ఇక్కడ సుమారు ఒక 500 మంది దాకా కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరికి ఇప్పుడు ఏ కులంలోకి వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఓ బీసీలోకి వస్తున్నారో ఇందులోకి వస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఉన్న చిన్నారులందరూ కూడా చదువుకు కూడా దూరంగా ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా కలెక్టర్ మేడం చదలవాడి నాగరాణి కూడా వీరందరినీ కూడా స్కూల్కి పంపించాలంటే వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తారు. మేము ఇందులోకి వస్తాం, బీసీలోకి వస్తామా ఎస్సీలోకి వస్తామా అన్న తాత్సర్యంలో ఇక్కడ జరుగుతున్నందున ఇక్కడ తమకు ఎస్సీ కేటాయించాలని తమకు ఈ గతంలో 2008 సంవత్సరం దాకా కూడా ఈ బేడ బొడగ ఈ జంగం వారికి తరపున వీళ్ళు ఎస్సీలో ఉన్నట్టుగా కూడా మనకి జీవోది ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఇందులో ఉన్నారో కూడా ఇక్కడ తెలియని పరిస్థితి ఉంది. ఎందువల్ల ఇది జరుగుతుందో మనతో ఉన్న ఇక్కడ నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎస్సీలో ఉన్నారని గతంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇందులోనూ లేకపోవడంతో అసలు కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రాజకీయ వాతావరణంలో మీకు ఇది రద్దు అయింది? సో అది మేము దాదాపు 1976 నుండి 2008 వరకు కూడా మేము ఎస్సీ సర్టిఫికేట్లో ఉండడం జరిగింది సార్. అప్పుడు కలెక్టర్ కానీ సో పైనుంచి కూడా ఇష్యూస్ అవడం వల్ల ఆర్డర్స్ రావడం వల్ల మాకు ఎస్సీలో ఉన్నాం మేము. అంటే మా నాన్నగారు తర్వాత మా చిన్నాన్నగారు మేము అందరూ కూడా ఎస్సీలో చదివాం సార్. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా చదవడం కూడా మా ఏరియాలో ఉన్నటువంటి మా కాలనీ వాసులు అందరికి కూడా మేము ఇళ్ళకి మెన్షన్ చేసుకునేప్పుడు కూడా అప్పుడు కూడా మాకు ఎస్సీ సర్టిఫికేట్లో తీసుకున్నారు. ఇల్లు కూడా అలా మంజూరైనాయి సార్. సో కానీ మరి 2008లో మరి ఏం జరిగిందో మరి ఏదో బేడబుడజంగు అనే పేరుతో బోగస్ సర్టిఫికేట్లో తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ బోగస్ సర్టిఫికేట్లు ఉన్నాయంటే అక్కడ మనకి ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉన్న బేడబుడ సంఘాలు ఇక్కడ ఎవరు లేరు. మన కోస్తాను రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ కూడా బేడబుడ సంఘాలు లేరనే ఉద్దేశంతో ఆ నెపంతో వీళ్ళు మా క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయడం జరిగింది సార్. 144 జీవో తీసుకొచ్చి. ఏ గవర్నమెంట్ ఉండేది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర గారు మనకి సీఎంగా ఉన్నారు సార్. అప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగిందా సార్? అప్పట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. అయితే కొంతమంది కోర్టుకి ఏమని చెప్పి అడిగారు కొంతమంది. బట్ మా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే సార్, మాలో మేమందరూ కూడా సంచార జాతులుగా జీవించేవాళ్ళం. మేము ఒక చోట ఉండేవాళ్ళం కాదు. మాలో మా ఐక్యత కూడా లేదు అప్పట్లో. సో ఇప్పుడంటే కొద్దిగా సివిలేషన్ మారి కొంచెం జనరేషన్ మారి కొంచెం చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు ఈరోజు పోరాటం మేము చేస్తున్నాం తప్ప అప్పట్లో నిజంగా పోరాటం చేసి మాకు ఇలా ఏదో నష్టం జరిగిందనే విషయం కూడా మాకు తెలియని విషయం సార్ అది. సో అవగాహన కూడా మాకు లేదు. సో ఇప్పుడు 2008 అంటే ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 40 years, 2008 అంటే ఎన్ని ఇయర్స్. సో అప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ చిన్నతనంలో ఉన్నాను. సో మాలాంటి యూత్ జనరేషన్ చదువుకున్న యూత్ అంతా కూడా ఆల్మోస్ట్ 2 జనరేషన్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయింది సార్ ఈ ఎడ్యుకేషన్ లేకపోవడం. తెలంగాణలో మీ క్యాస్ట్ని ఏ విధంగా చూస్తారు? సో తెలంగాణ మరియు పక్కన ఉన్న కర్ణాటకలో కూడా బేడబుడ సంఘం అందరూ ఎస్సీలే సార్. ఎస్సీలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏ రకంగా మిమ్మల్ని మెన్షన్ చేస్తుంది? సరే అదే అప్పుడు 2008 నుండి విషయం మనకు తెలియదు కానీ బట్ మాకు 2 years నుంచి అయితే కనుక మాకు బీసీస్ ఏలో ఉన్నాం అని చెప్పి చూపిస్తున్నారు సార్. మేము చూపిస్తుంటే బేడబుడజంగం అని మేము ఆన్లైన్లో మేము తీసుకోవాలంటే కనుక బీసీ అని చెప్పి చూపిస్తుంది. సో చూపిస్తుంది సార్, మేము తీసుకోలేదు సార్. ఎందుకంటే మా సర్టిఫికేట్ మాకు మళ్ళీ తిరిగి పునరుద్ధరించమన్నా తప్ప మేము కొత్తగా మమ్మల్ని ఒక ఎస్సీలో జాయిన్ చేయమో లేదా వేరే క్యాస్ట్లో జాయిన్ మేము అడగట్లేదు. మా క్యాస్ట్ని మాకు పునరుద్ధరించండి, మాకు సర్టిఫికేట్ మాకు ఇవ్వడం చెప్పి అడుగుతున్నాం సార్. మొత్తం ఎంతమంది మన ఆంధ్ర స్టేట్లో ఉంటారంటారు సార్? మొత్తం టోటల్గా ఆంధ్ర స్టేట్లో చూసుకుంటే ఒక 3.5 lakhs ఉంటారు సార్ మొత్తం మీద. ఆ 3.5 lakhs పీపుల్ కూడా సో మరి ఎవరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు సార్ ఎవరికి కూడా. ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ చదలవాడి నాగరాణి కూడా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు ఎందుకు పంపట్లేదని క్వశ్చన్ చేశారు. దీనికి మీరు ఏ సమాధానం?
సార్ ఇక్కడ నాగరాణి గారు ఒక్కళ్ళే మనకి సమస్య కాదు సార్. ఎందుకంటే ఇక్కడ ఆవిడ మా భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో చదివించమని అడిగారు ఒక అధికారి ఆవిడ. సో దానికి మేము చాలా హర్షిస్తున్నామని. కానీ కొన్ని విషయాలు ఎలాగంటే ఇప్పుడు ఆవిడ చేతుల్లో కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు పైనుంచి గవర్నమెంట్ నుంచి రావాలండి. అలాగంటే ఇప్పుడు నాగరాణి గారు కాదు, ఎంతోమంది కలెక్టర్కి ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది కలెక్టర్కి మేము ఇలా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ చాలా వరకు అన్ని యాత్రలు చేసుకుంటూ పాదయాత్ర అని సైకిల్ యాత్ర అని మా యొక్క మన రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు గారి ఆధ్వర్యంలో మేము చాలా నిరసనలు వ్యక్తం చేసామండి. ఉద్యమాలు కూడా చాలా చేసాం. సో కానీ ఎటువంటి ఫలితం లేదండి. చూడండి కలెక్టర్లు మాత్రం ఏం చేయగలరు సార్. ఇక్కడ ఆల్రెడీ మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో సో 1 మ్యాన్ కమిషన్ మా జయశ్ శర్మ గారు వేశారు సార్. ఆ జయశ్ శర్మ గారి కమిషన్ వచ్చింది. దాని యొక్క ఫలితం కూడా మాకు త్వరలో రాబోతుంది అని చెప్పి అనుకొని ఎలక్షన్కి వెళ్ళే ముందు మనకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అప్పుడు ఆగిపోయింది సార్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారా లేదా? లేదు సార్, పిల్లలు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా. కనీసం వాళ్ళకి విద్య అన్నది ఉంటే కదా రేపొద్దున ఏదో రకంగా కనీసం చదవటం కానీ ఫర్దర్గా ఏదైనా వెళ్ళటం కానీ ఉంటుంది. మీరు చేస్తున్న నిరసన వల్ల చిన్నారులు కూడా ఇక్కడ సమస్యను ఎదుర్కొంటున్నారు, నిశానీలు అయిపోతున్నారు సార్. ఇప్పుడు అదే చెప్పేది సార్. ఇప్పుడు పూర్తిగా మీకు ఒక విషయం చెప్తున్నాం ఏంటంటే అక్కడ పిల్లలు ఎలా ఉన్నారంటే సార్, ఇప్పుడు నేను ఎంఏ లిటరేచర్ చేశాను సార్. సో ఎంఏ లిటరేచర్ చేసి నేను కూడా ఒక ప్రైవేట్ జాబ్ హోల్డర్. అలాగే డిగ్రీలు చేసిన పిల్లలు అంటే 2008 నుంచి వాళ్ళ జనరేషన్ నుంచి డిగ్రీ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో మా ఇంకొక రోడ్ ఉన్నాడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాళ్ళు కూడా కానిస్టేబుల్ కూడా అప్లై చేశారు సార్. సో అవన్నీ కూడా రాని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో ఎంత చదువుకున్నా మీరు డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, ఇవన్నీ చేశారు, మీకు ఉద్యోగాలు రావట్లేదు. దాదాపు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా కుటుంబ సభ్యులన్నీ సో మేమందరూ కూడా ఒక 20 సంవత్సరాల పాటు ఒక ఉపాధి అనేది కోల్పోయాం కదా. సో మీలాగా మేము నష్టపోదలుచుకోలేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మనకు ఖచ్చితంగా ఏదో జాబ్ వస్తుంది. కాబట్టి అది క్యాస్ట్ సర్టిఫికేట్ లేనప్పుడు, జాబ్ లేనప్పుడు మనం చదువుకోవడం ఎందుకు? కనీసం ఏజ్ వరకైనా వాళ్ళకి చదువు అన్నది ఉంటేనే కదా మనం ఫర్దర్గా ఎక్కడికైనా వెళ్ళేది. అవును సార్, ఖచ్చితంగా అది. కానీ మరి ఇది చదివించాలంటే కనుక 10 ఏళ్ళ పాటు వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు కదా. ఇక్కడేమో మనం అందరూ ఆర్థికంగా అందరూ వెనకబడిన వాళ్ళే తప్ప, అట్టడుగున ఉన్న వాళ్ళే తప్ప ఆర్థికంగా కొద్ది గొప్ప సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్. సో ప్రొద్దుట లేస్తే వాళ్ళు ఆడవాళ్ళు పూసలు అమ్ముకోను, అవి అమ్ముకొని, గాజులు అమ్ముకోను బ్రతికేటోళ్ళు. సో మగవాళ్ళేమో ఆ గ్యాస్ స్టోవ్స్ రిపేరింగ్ అని అవన్నీ ఇవన్నీ రిపేర్ చేసుకుంటూ తిరిగేటోళ్ళు. సో వాళ్ళకి 4-5 పిల్లలు మాకు కామన్గా ఉండాలి సార్. సో వాళ్ళని పోషించి అన్నీ తీసుకొచ్చే పరిస్థితి లేదు సార్. సో అందుకే ఆ ఉద్దేశంతోనే అటు ఆర్థికంగానే వెనుకబాటుతనం ఒకటి, ఈ విద్యా వ్యవస్థలో కూడా వెనుకబాటుతనంతో వీళ్ళు ఇంకా మనం ఎన్నో సంవత్సరాలు మోటివేట్ చేసినా కూడా రాని పరిస్థితి. ఎంతసేపు కూడా ఒకళ్ళ కింద ఉండి కన్నా చదువుకుంటే కనుక ఫర్దర్గా మన కింద 10 మంది వచ్చి విధానంలో ఆలోచించాలి. కానీ మీరు చెప్పే విధానంలో పిల్లలు నష్టపోతున్నారు కదా. అవును సార్, గవర్నమెంట్ కూడా మీకు అదే చెప్తుంది. అవును సార్, ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఇప్పుడు నా పరిస్థితి అదే కదా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఎంఏ లిటరేచర్ చేశాను. నాకు గవర్నమెంట్ జాబ్, నాకు కాస్ట్ సర్టిఫికేట్ లేదు. చాలా చోట్ల ఈవెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళని కాస్ట్ సర్టిఫికేట్ అడిగారు. సో అది కూడా లేకపోతే నేను సరైన పద్ధతులు లేని సార్. నా ఉద్యోగం నేనేమి స్టెబుల్ ఏం కాదు. నేను ఇప్పుడైతే ఫర్దర్గా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా ఇప్పుడైతే మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం సార్. మేము రాష్ట్ర వ్యాప్తంగా మా యలమర్తి మధు గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే మేము అనేక రకాలైన ఉద్యమాలు ఇక్కడ చేపట్టబోతున్నాం. ఎందుకంటే ఈ వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా కొన్ని కలవల కబుర్లు చెప్పడం, సో మీరు రావడం, మేము వచ్చిన వెంటనే మీకు పని చేసి పెడతాం అని అనడం, హామీ ఇవ్వడం, తర్వాత ఇంకా అలాగ చివరికి అలాగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి, లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ చివరిలో మళ్ళీ ఇస్తాం మాకు ఓటైనవి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు సార్. సో దయచేసి ఇకపై నుంచి మాత్రం మేము ఈ ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది కూడా అదే సార్. మేము తీవ్రంగా దీన్ని పరిగణిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమాలు కూడా భారీ ఎత్తున మేము చేపడతాం సార్. దీనికి మా ప్రాణాల పైన కూడా మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో వెనకడికి వేసేది లేదు సార్. మేము ఇప్పుడు పిల్లలు అంటే బయటకు పంపుతున్నా అంటారు, అసలు వాళ్ళు ఏ పని చేస్తున్నారు? సో పిల్లలందరూ కూడా ఇప్పుడు వెళ్ళే పిల్లలందరూ బయటకు వెళ్ళే పిల్లలు సో ర్యాక్ పికింగ్ సార్. పిల్లలందరూ సో ర్యాక్ పికింగ్, పిల్లలు చిత్తుగా అయితే ఏరుకోవడం కానీ, ప్లాస్టిక్ ఏరుకోవడం కానీ అలా తిరుగుతున్నారు సార్. సో దాని వలన వాళ్ళు కొంతమంది పిల్లలు అయితే కొంచెం 13-14 సంవత్సరాలు దాని పిల్లలు అయితే వాళ్ళు రిక్షా లాక్కుంటూ ముగ్గు వ్యాపారం చేసుకుంటూ ఇలా వెళ్తున్నారు సార్. నెంబర్ ఆఫ్ పిల్లలు సార్ మనం చూస్తూనే ఉంటాం. సో అలాగే ఈ విధంగా మనకి చుట్టుపక్కల ఏరియాలో మేము ఏం పనులు చేస్తున్నాం, ఏంటో పడిగట్టు ఏంటో చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా తెలుస్తుంది విషయం. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు సార్. మేము ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తాము. గతంలో మాకు ఉన్న బేడా బుడగ జంగానికి ఎస్సీ సర్టిఫికేట్ ఉండేదని ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ పునరుద్ధరణ కార్యక్రమం చేస్తేనే తమ పిల్లలను అందరినీ కూడా మేము గవర్నమెంట్ స్కూల్కి కానీ ఇలా ప్రైవేట్ స్కూల్కి కానీ మేము పంపుతామని, అప్పటిదాకా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తామని, రేపు కార్యాచరణ కూడా గవర్నమెంట్ కనుక మాకు సరైన డెసిషన్ అంటే ఎస్సీలో మమ్మల్ని కనుక చేర్చకపోతే మేము తీవ్ర పరిణామంగా ఉద్యమ రూపంలో కూడా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని వీరందరూ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర,